ఇలా వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే నీలఫర్ కేఫ్కి అయితే పోతున్నా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే నీలఫర్ కేఫ్కి అయితే పోతున్నా. సో ఇన్ని రోజులు వ్లాగ్ పెట్టండి రీజన్ ఏంటంటే కొంచెం మా తాతకైతే హెల్త్ బాగాలేదు. ఇక నేనైతే మొత్తం హాస్పిటల్ తిరుగుతున్నా. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే దుర్గం చెరువు దగ్గర ఉన్నా. దుర్గం చెరువు దగ్గరికి ఎంచి నేనైతే ఇప్పుడు నీలఫర్ కేఫ్కి అయితే వెళ్తున్నా. ఇక అక్కడ పోయి ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి ఛాయ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట విత్ మలాయ్ బన్ను. మన హైదరాబాద్లోని అది పెద్ద కెఫే అనమాట. ఇక మన హైదరాబాద్లో ఇంత పెద్ద కెఫే ఉందంటే ఇక అసలు తగ్గేదేలే అనమాట. ఇక మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ చాలా కెఫేస్ ఉన్నాయి. సో ఇదొకటి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట ఇప్పుడైతే ప్రజెంట్. అండ్ ఇక్కడ చాలా సెలబ్రిటీస్ వస్తారు అండ్ ఇంకా చాలా పబ్లిక్ అయితే ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ కెఫేలో 1000 పీపుల్ కెపాసిటీ ఉన్నంత స్పేస్ అయితే ఉందన్నమాట. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ మన హైదరాబాద్లో 40 lakhs రెంట్ కట్టి ఆ కెఫే నడిపిస్తుండు కదా, అబ్బా తనైతే చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు ఆ కెఫే వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే లొకేషన్ మన హైటెక్ సిటీ దగ్గర అయితే లొకేటెడ్ అయింది. టీ హబ్ ఐడియా ఉంది కదా, దాని ఆపోజిటే బిల్డింగ్ ఇది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, ఆడికి చూద్దాం ఏమేమి ఉంటాయో. ఇక మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ టీ హబ్, దాని ఆపోజిట్ బిల్డింగ్ మనకి కెఫే అయితే ఉంటుంది. ఇక మనమైతే ఇప్పుడు లోపలికి అయితే పోదాం, కెఫే లోపలికి. నేనైతే బిల్డింగ్ చూపిస్తాను కెఫేది ఎట్లా ఉంటుందో. ఇక మనమైతే లోపలికి అయితే పోదాం ఇప్పుడు కెఫే లోపలికి. అండ్ ఇంకోటి ఏంటంటే నేనైతే లోపల వాయిస్ ఓవర్ ఇయ్య, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక కాస్ట్ అవంతా నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతా. చలో లైట్ లోపలికి అయితే పోదాం. చూస్తారు కదా, ఇదే కేఫ్ నీలఫర్ అనమాట. ఇక మనమైతే ఇక్కడ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు, మనకు లోపల కాకుండా బయట కూడా చేసుకోవచ్చు. చూడండి కాస్ట్ అయితే ఒకసారి ఎంత హెవీ ఉందో. ఇక వీడియో అయితే మొత్తం చూసారు కదా. మేమైతే 2 ఛాయ్లు 2 మస్కా బన్లు అయితే ఆర్డర్ చేసినాం. మాకైతే ఆల్మోస్ట్ ఒక 500 అయితే ఛార్జ్ చేసారు. ఇక వీడియో అయితే మొత్తం చూసారు కదా. మన వ్లాగ్ అయితే వీడికి ఎండ్ చేస్తున్నా. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా. కొంచెం వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతాయి. ఇక మన ఛానల్కి వెళ్ళి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి.